అందరికీ నమస్కారం. ఈరోజు కథ హేమంతి. నేను ప్రయాణం చేస్తున్న కార్ ఒక పెద్ద రాజభవనంలోకి ప్రవేశించింది. భవనం యొక్క ప్రవేశ ద్వారం శిథిలమైపోయినట్టు కనిపిస్తుంది. ప్యాలెస్లోకి ప్రవేశించాలంటే గేటు నుండి కొద్ది దూరం ప్రయాణం చేయాలి. ప్రధాన గేటు యొక్క రెండు వైపులా రెండు భారీ గార్గోయిళ్ళు ఉన్నాయి. చూడడానికి అవి రెండు సజీవంగా ఉన్నాయా అన్నట్లు అనిపించింది. వాటిని చూస్తే వింతగా, భయంగా అనిపించింది. అవి నగ్నంగా మానవ తలతో, మేక మరియు కుక్క మిశ్రమ ముఖాలతో ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి నగ్న వీపు నుండి ఉద్భవించిన పాములాంటి భారీ తోకను కలిగి ఉంది. పసుపు పచ్చని చురుకైన రెండు కళ్ళు నన్ను ఎక్కువగా ఆకర్షించాయి. నా భర్త పిలుపు నన్ను ట్రాన్స్ నుండి బయటికి తీసుకువచ్చింది. అతను నా కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన వెనుక నేను వెళ్ళాను. తలుపు లోపల ఒక వృద్ధురాలు హారతి పళ్ళెంతో నిలబడి ఉంది. బహుశా నా భర్త, అత్తగారు కావచ్చు. నాకు స్వాగతం పలకడానికి వచ్చినట్లు ఉన్నారు. నేను జమీందార్ హౌస్లోనే ప్రస్తుత జమీందార్ విజేంద్రరాజ్ చౌదరికి చెందిన నూతన వధువుని. నా పేరు హేమంతి. నిన్న నాకు 40 ఏళ్లు పైబడిన విజేంద్రతో వివాహం జరిగింది. 23 ఏళ్ల యువతిని అయిన నాకు 40 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకునే అవసరం లేదు. కానీ చిన్నతనంలో నా తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత మా మేనమామ మరియు అత్త నాకు ఆశ్రయం ఇచ్చారు. నేను మా అత్త యొక్క మొరటు ప్రవర్తన, హింసలు తట్టుకుంటూ పెరిగాను. కానీ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను జమీందార్ కుటుంబంలో అత్యంత ముఖ్యమైన సభ్యుడిని పెళ్లి చేసుకోవడం. కేవలం 2 రోజుల్లోనే నేను జమీందార్ వధువుగా ఎంపికయ్యాను. అతనితో వివాహం జరిగింది చాలా సహజంగా. మొత్తానికి నా పెళ్లి ఒక అద్భుత కథలా అనిపిస్తోంది. అయితే పెళ్లికి ముందు నా అభిప్రాయాన్ని ఎవరూ అడగలేదు. నన్ను పెంచిన మావయ్య నా పెళ్లి చేసి తన భారాన్ని తగ్గించుకున్నాడు. కానీ నేను నా భర్త యొక్క మొదటి భార్యను అయితే సంతోషించేదాన్ని. దురదృష్టవశాత్తు నా భర్తకు ఇంతకుముందు చాలాసార్లు పెళ్లి అయిందని నా చెవిలో గుసగుసలు వినిపించాయి. అతని భార్యలు ఎవరూ కూడా 1 నెల కంటే ఎక్కువ జీవించలేరు. ఏదో తెలియని కారణాల వల్ల పెళ్లైన 15-20 రోజులకే వారంతా చనిపోయారు. నా భర్త కుటుంబంలో అతని తండ్రి, అత్త మాత్రమే జీవించి ఉన్నారు. అత్త నయనతార వివాహిత లేదా అవివాహిత లేక విధవనా? అది నాకు తెలీదు. కానీ ఈ భారీ ఇంట్లో ఆమె నిర్ణయం అంతిమంగా ఉంటుందని ఈరోజు ఉదయం నా భర్త నాకు చెప్పారు. ఇంటి విషయాలు అన్నీ అత్త చూసుకుంటోంది. ఆమె నిర్ణయాలు మాత్రమే అమలు చేయబడతాయి. నా భర్త పిలుపు విని నేను అతనిని అనుసరించి మెయిన్ రోడ్ వద్దకు చేరుకున్నాను. నయనతార ఆంటీ నన్ను పలకరించి ఇంట్లోకి స్వాగతించింది. నా చేత్తో ఆమె పాదాలకు తాకి ఆమె పట్ల గౌరవం చూపించాను. ఆమె ఒక్కసారిగా షాక్కి గురైంది. వెనుకకు అడుగులు వేసి తన విశాలమైన కళ్ళతో నన్ను పరిశీలనగా చూసింది. పరిస్థితిని తేలిక పరచడానికి నా భర్త ఆమెతో ఇలా చెప్పాడు. నిన్నట్నుండి హేమంతి చాలా ఒత్తిడిలో ఉంది. కాబట్టి నేను ఆమెను గదికి తీసుకెళ్తున్నాను విశ్రాంతి కోసం. ఇలా చెబుతూ నా భర్త నన్ను ఇంటి మొదటి అంతస్తులో ఉన్న భారీ గదికి తీసుకెళ్లాడు. మెట్లు ఎక్కుతుండగా నయనతార ఆంటీ నన్ను పగతో చూస్తూ ఉండటం నాకు స్పష్టంగా కనిపించింది. నేను ప్రవేశించిన గది పరిమాణం చాలా పెద్దగా ఉంది. మా మేనమామ ఇంటి మొత్తంతో సమానం. భారీ గది మధ్యలో మహోగని చెక్కతో చేసిన కింగ్ సైజ్ కళాత్మకమైన మంచం ఉంది. గది మొత్తం ఖరీదైన ఫర్నిచర్తో అలంకరించబడింది. దక్షిణం వైపు పెద్ద కిటికీ నన్ను ఆకర్షించింది. పెద్ద కిటికీ తెరిచి ఉండడం చూసి సంతోషించాను. దాని ద్వారా నేను ఇంటి పెరడు స్పష్టంగా చూడగలను. పెరట్లో ఒక అందమైన తోట కనిపించింది. కానీ ఇప్పుడు నిర్లక్ష్యం కారణంగా అడవిలాగా మారింది. నేను కిటికీ నుండి బయటికి చూస్తూ ఉండగా అకస్మాత్తుగా నా భర్త నన్ను వెనుక నుండి కౌగిలించుకున్నాడు. నేను ఉలిక్కిపడ్డాను. సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. అతని సువాసన నాకు కొత్తగా, మత్తుగా ఉంది. కానీ మాకు కొత్తగా పెళ్లై ఇంకా 3 రాత్రులు అవ్వలేదు. కాబట్టి నన్ను నేను నియంత్రించుకుంటూ హస్కీ వాయిస్తో అన్నాను. ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడే కదా వచ్చాను. దయచేసి మరికొంత సమయం వేచి ఉండండి. అప్పటి వరకు విశ్రాంతి తీసుకోండి. నా మాటలు పనిచేసినట్టు అనిపించింది. తను నన్ను వదిలి దూరంగా నిలబడ్డాడు. సరిగ్గా ఆ సమయంలో తలుపు వెలుపల ఏదో విరిగిన శబ్దం వినబడింది. ఏం జరిగిందో చూడ్డానికి ఇద్దరం గది బయటికి పరిగెత్తాం. నా గది బయట పాలరాతి నేలపై ఏదో మెటల్ పడిన శబ్దం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉత్సుకతతో నేను గది నుండి బయటకు వచ్చాను. నా భర్త కూడా నాకు తోడుగా ఉన్నాడు.
కానీ కారిడార్‌లో ఆ చివర నుండి ఈ చివర వరకు చూసినా కూడా నాకు ఎవరూ కనిపించలేదు. రెండో అంతస్తు మాత్రమే కాదు, ఇల్లు మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఇంత పేరుగాంచిన ఊరి జమీందారు పెళ్లి చేసుకున్నాడు కానీ పెద్దగా సందడి ఏమీ లేదు. ఇల్లు అలంకరించబడలేదు. జనసమూహం కూడా లేదు. జమీందారు యొక్క మునుపటి వివాహాల యొక్క చేదు జ్ఞాపకాలను గుర్తించుకోవడానికి బహుశా ఎవరూ ఇష్టపడటం లేదు. ఇప్పటికీ ఈ భారీ ప్యాలెస్‌లో కొద్దిమంది మాత్రమే ఉండడం విచిత్రం. ఇప్పటి వరకు నేను పని మనుషులు కూడా చూడలేదు. అకస్మాత్తుగా నా భర్త నన్ను నా పేరుతో పిలిచే వరకు నేను ఈ ఆలోచనల నుండి బయటపడ్డాను. వెనక్కి తిరిగి చూస్తే తను నా వెనుక నిలబడి ఉన్నాడు. చేతిలో చీర పట్టుకొని ఉన్నాడు. తల వంచుకొని అతని దగ్గరికి వెళ్ళాను. ఆ చీర నాకు ఇచ్చి ఇలా అన్నాడు. స్నానం చేసిన తర్వాత ఈ చీర కట్టుకో. ఒక్క మాట కూడా మాట్లాడకుండా తల ఊపి ఒప్పుకున్నాను. ఇది అతనికి సంతోషాన్ని కలిగించిందని నాకు అర్థమైంది. తర్వాత నన్ను రెండో అంతస్తులో ఉన్న వాష్‌రూమ్‌కి తీసుకెళ్ళాడు. చిన్నప్పట్నుంచి చెరువులో స్నానం చేశాను కాబట్టి ఈ విశాలమైన వాష్‌రూమ్ నన్ను ఆశ్చర్యపరిచింది. తెల్లటి బాత్‌టబ్ బంగారు కుళాయి నుండి వస్తున్న నీటితో నిండిపోయింది. నా భర్త దానిలో కొంత సెంట్ పోశాడు. ఒక మధురమైన పరిమళం వాష్‌రూమ్ మొత్తం నిండిపోయింది. అతను నన్ను స్నానం చేయమని చెప్పి బయటకు వెళ్ళాడు. ఆ తరువాత బరువైన బంగారం నగలు, బరువైన బెనారసీ చీరను తీసివేసి తలుపు పక్కన ఉన్న మార్బుల్ టేబుల్‌పై ఉంచి వాష్‌రూమ్‌లోని ప్రతీదీ గమనించి చూడటం ప్రారంభించాను. పేద కుటుంబంలో అనాథగా పెరిగిన నేను ఇంత సంపద కలలో కూడా చూడలేదు. కానీ ఈ లగ్జరీ తాత్కాలికం మాత్రమే అని నేను భావిస్తున్నాను. దీర్ఘకాలంలో ఇలాంటి జీవితం నాకు ఊపిరాడకుండా చేస్తుందేమో! నిజానికి ఆ పేద గుడిసెలో నేను బాగానే ఉన్నాను. ఆర్థికంగా చితికిపోయినప్పటికీ ప్రకృతి మధ్య మానసిక ప్రశాంతత నెలకొంది. దేవుడు నన్ను జమీందార్ భార్యగా చేసి న్యాయం చేయలేదు. ఈ ఇంట్లో అంతా అనుమానాస్పదంగా ఉంది. ఈ సంపద మరియు ఆస్తి వెనుక ఏదో మర్మం ఉన్నట్లుగా అనిపించింది. ఏ సమయంలోనైనా హింసాత్మక సంఘటన జరగవచ్చు అన్నట్లుగా భయంగా ఉంది. ఏదో చీకటి నిజం ఉన్నట్లు అనిపిస్తుంది. వీటిని నా మనస్సులో ఆలోచిస్తూ నేను వాష్‌రూమ్‌లో ప్రతీదీ తనిఖీ చేస్తున్నాను. హఠాత్తుగా భయంతో నా కంటి చూపు ఓ మూలన ఆగిపోయింది. ఏదీ నన్ను సులభంగా భయపెట్టదు. కానీ ఈ ప్రదేశంలో ఉన్న విచిత్రమైన చిన్న గార్గోయిల్ నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్యాలెస్ ప్రవేశ ద్వారం వద్ద నేను చూసిన వింత గార్గోయిల్ లాగానే వాష్‌రూమ్ యొక్క దక్షిణం వైపు గోడకు సమీపంలో మరొకటి కూడా ఉంది. అయితే ఇది మోకాలిపై కూర్చున్నట్లు కాకుండా నిటారుగా నిలబడి ఉంది. దాని కుడి చేతిలో త్రిశూలం లాంటిది పట్టుకొని ఉంది. ఈ గార్గోయిల్ కూడా తోకతో నగ్నంగా ఉంది. దాని తల మేక మరియు కుక్కల మిశ్రమం, కానీ శరీరాకృతి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. రెండు కళ్ళు ప్రాణమున్నట్లుగా మెరుస్తున్నాయి. నా వంటిపై పెట్టికోట్ మరియు బ్లౌజ్ మాత్రమే ఉండడం వలన నాకు అసౌకర్యంగా అనిపించడం ప్రారంభించింది. అప్పుడు గుర్తొచ్చింది, గార్గోయిల్ అంటే కేవలం విగ్రహం లాంటిది. దానికి ప్రాణం లేదు అని. కాబట్టి అది నన్ను చూస్తుందా లేదా అనేది పట్టించుకోనవసరం లేదు. అందుకే పెద్దగా ఆలోచించకుండా స్నానం చేసి వాష్‌రూమ్‌లోంచి టవల్ కట్టుకొని బయటకు వచ్చాను. నా గది వైపు వెళ్తుండగా మెట్ల దగ్గర ఎవరో తక్కువ స్వరంతో మాట్లాడటం నాకు వినిపించింది. కొంచెం ముందుకు వెళ్ళాక ఆ గొంతు నయనతార ఆంటీది అని అర్థమైంది. ఆమె ఇంట్లో కొత్త వధువు గురించి, అంటే నా గురించి ఏదో చెబుతూ ఉంది. దొంగచాటుగా వినడం నాకు అలవాటు లేదు. కాబట్టి ఈసారి కూడా నేను సంభాషణ వినకూడదనుకున్నాను. కానీ నా గదికి వెళ్ళాలంటే ఆ మెట్ల మీదుగా వెళ్ళాలి. అందుకే కొన్ని మాటలు ఆటోమేటిక్‌గా నా చెవుల్లోకి వచ్చాయి. ఆవిడ ధిక్కార స్వరంతో ఎవరితోనో చెబుతోంది. ఎవరిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చావ్? ఆమె ఎవరో మీకు తెలీదా? ఆ అమ్మాయి నీ వంశాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇంకేమీ వినకుండా నేను నిశ్శబ్దంగా నా గదిలోకి వెళ్ళాను. నా గురించి అలాంటి మాటలు విన్న తర్వాత నాకు బాధ అనిపించింది. సహజమే కదా! నాకే కాదు, ప్రతి అమ్మాయి తన భర్త ఇంట్లో మొదటి రోజు తన గురించి ఇలాంటి మాటలు వింటే డిప్రెషన్‌కు గురికావడం సహజం. నా మనసులో నా భర్త పట్ల కోపం నిండిపోయింది. నాలాంటి పేద పనికిమాలిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? నన్ను తన వంశానికి, అంటే జమీందార్ కుటుంబానికి కోడలిగా ఎందుకు చేసుకున్నాడో అర్థం కాలేదు. అయితే ఇప్పుడు చాలా ఆలస్యమైంది. ఖరీదైన చీరలు మరియు నగలతో ఈ భారీ ప్యాలెస్‌లో పెళ్లి పేరుతో నన్ను బంధించినట్లు అనిపించింది. మరణం మాత్రమే నన్ను విడుదల చేయగలదు. నా పరిస్థితి పంజరంలో పక్షిలా ఉంది.
నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేనొక నిస్సహాయమైన పేదింటి అమ్మాయిని. ఏడవడం మినహా మరేం చేయగలను? సూర్యుడు అస్తమించి చాలా సమయమైంది. ఆకాశం కాషాయ ఎరుపు రంగులోకి మారి సంధ్యా సమయం ప్రారంభం అయింది. మధ్యాహ్నం నుండి నేను ఈ భారీ గదిలో ఒంటరిగా కూర్చున్నాను. నా గురించి ఎవరూ ఆరా తీయలేదు. నిజానికి ఎవరూ ఒక గ్లాస్ నీళ్లు కూడా తీసుకురాలేదు. మా అమ్మానాన్నలు మరణించిన కారణంగా మావయ్య ఇంట్లో తిండి లేకుండా జీవించడం నాకు అలవాటు. కానీ అయితే ఇక్కడ నా దాహాన్ని తీర్చుకోవడానికి కనీసం నీళ్లు కూడా ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. నేను ఎవరిని పిలవాలి అని ఆలోచిస్తున్నాను. ఆ సమయంలో ఆంటీ పండ్లు మరియు స్వీట్లతో నిండిన వెండి పళ్ళెం పట్టుకొని ఒక మధ్య వయస్కురాలిని తీసుకొని నా గదిలోకి వచ్చారు. ఆ మహిళ రూపాన్ని చూస్తే ఆమె ప్యాలెస్ యొక్క పనిమనిషి అని నాకు అనిపించింది. కానీ ఆమె చూసే విధానం చాలా విచిత్రంగా ఉంది. మా ఆంటీ నాకు పచ్చలు పొదిగిన కంకణం ఇచ్చి కరుకుగా చెప్పింది. పెళ్లికూతురు మొహం చూసినప్పుడు ఆమెకు ఏదైనా ఇవ్వాలి. కాబట్టి ఇది నీకు ఇస్తున్నాను. ఈ నగ మీ అత్తగారికి చెందినది. జాగ్రత్త అని చెప్పింది. ఈ ఆచారాన్ని నార్త్ ఇండియన్స్ పాటిస్తారు. ముహ్ దికాయ్ అని అంటారు. ఆమె కరకు స్వరం విన్న తర్వాత ఆమెకు నేను నచ్చలేదని నాకు అర్థమైంది. అయితే నన్ను ఇంత అవమానించాలా? మళ్ళీ ఆవిడ పనిమనిషికి పదునైన స్వరంతో చెప్పింది. వసంతి, మూర్ఖురాలిలాగా నిలబడే బదులు ఆ స్వీట్స్ టేబుల్పై ఉంచలేవా? ఈమె పేరు వసంతినా అని అనుకున్నాను. నిజంగానే వసంతి ఇప్పటివరకు నిలబడి నన్ను చూస్తూ ఉంది. మా మాటలు ఆమెను భ్రమ నుండి బయటికి తెచ్చాయి. ఆమె పళ్ళెం టేబుల్పై ఉంచింది. ఆంటీ మళ్ళీ ఆమెను ఆదేశించింది. వెళ్ళి మిగిలినవి తీసుకురా. వసంతి తల వంచుకొని వెళ్ళిపోయింది. ఆంటీ నన్ను కఠినమైన చూపులతో చూస్తూ అన్నారు. ఇప్పటిలా రాత్రిపూట తలుపు సగం తెరిచి ఉంచొద్దు. పడుకునే ముందు తలుపులు మరియు కిటికీలను సరిగ్గా మూసివేయండి. రాత్రి బయటి నుంచి ఏదైనా శబ్దం వినిపించినా పొరపాటున కూడా తలుపు తీయకు. నువ్వు ఈ ఇంట్లో ఉండాలనుకుంటే నీ ఉత్సుకతను అరికట్టు. అర్థమైందా? ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.